హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈద్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. అదే అండి, పాల పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా పాల సేమియాతో. సో అందుకు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి బాగా వేడెక్కాక, నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. సో నెయ్యి బాగా వేడెక్కాక మనము మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు బాదం, పిస్తా, కిస్మిస్, కాజు, డేట్స్, ఖర్జూరం యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ బాగా ఫైన్గా చాప్ చేసుకొని నెయ్యి వేడెక్కాక అందులో వేసి డ్రై ఫ్రూట్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినవి. నేనైతే డ్రై ఫ్రూట్స్ కొన్ని ఎక్కువ యాడ్ చేశానండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. షీర్ కుర్మాలో ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు తీసేసుకుందాము. సేమ్ అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఈ పాల సేమియాని మనము బాగా, ఇది కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అయ్యి మనకి ఆ స్మెల్ వస్తుంది కదా, వేగిన స్మెల్, అది వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ కొంచెం గీ యాడ్ చేసుకోండి, లేదంటే ఇవి మాడిపోతాయి. సో కొంచెం గీ యాడ్ చేసుకొని బాగా ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ సేమియా కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి, యాక్చువల్గా ఈ సేమియా కొంచెం మనకి స్టిక్స్ టైప్లో వస్తుంది కదా, కొంచెం చేత్తో స్మాష్ చేసి ప్యాన్లో వేసుకోండి, అప్పుడు బాగా ఈజీగా ఫ్రై అయిపోతాయి. అంతే అండి, చూడండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మీరు డైరెక్ట్ పాలైనా అలాగే ప్యాన్లో వేసి కాచుకోండి, లేదంటే కాచుకున్న పాలల్లో ప్యాన్లో వేసుకొని దాంట్లో నేను కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, కండెన్స్డ్ మిల్క్ ఆప్షనల్, కానీ షీర్ కుర్మాకి అది వేస్తే, కండెన్స్డ్ మిల్క్ వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. సో కండెన్స్డ్ మిల్క్ వేసి అందులో నేను పాలు ఆల్రెడీ కాచి పెట్టుకున్నామండి, అందుకని పాలు కండెన్స్డ్ మిల్క్ వేసేసి పాలల్లో డైరెక్ట్ మనం వేయించుకున్న సేమియా కూడా వేసేసాను. ఇవి కొంచెం అలా బాయిల్ అయిన తర్వాత ఒక 2 to 3 minutes అంతే అండి, సేమియా బాగా పాలల్లో బాయిల్ అయిపోతుంది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసేద్దాము. చూడండి అంతే, అలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం షుగర్ డైరెక్ట్గా వేయమండి. షుగర్ని ఒక చిన్న ప్యాన్లోకి, మనకి ఎంత షుగర్ అవసరం, మీరు స్వీట్నెస్ బట్టి షుగర్ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసాను. ప్యాన్లో ఇలా షుగర్ వేసి కొంచెం అలా ఫ్రై చేస్తే మనకు క్యారమలైజ్డ్ షుగర్ లాగా వస్తుంది కదా, క్యాండీకి యూస్ చేసినట్టు. అలా వచ్చేంత వరకు కొంచెం బాగా షుగర్ని కూడా ప్యాన్లో ఫ్రై చేసుకుందాము. చూడండి అలా స్లోగా ఫ్రై అయిపోతుంది, మొత్తం షుగర్ కరిగిపోయి కొంచెం క్యారమలైజ్డ్ అయిపోతుంది, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఆర్ థిక్ బ్రౌన్ కలర్ అయినా వస్తుంది. సో చూడండి అలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, రెడ్ కలర్, అలా వచ్చేంత వరకు మనము షుగర్ని బాయిల్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్ అలా పాయసంలో వేసేద్దాం. చూడండి ఇలా క్యారమలైజ్డ్ షుగర్ వేయడం వల్ల టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. నార్మల్ షుగర్ కంటే ఇట్లా క్రీమీ టెక్స్చర్లో చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నార్మల్గా పాయసంలోకైనా ఇలా వేయండి, చాలా బాగుంటుంది. షీర్ కుర్మా అనే కాదు, సో దేంట్లోకైనా ఇలా క్యారమలైజ్డ్ షుగర్ వేస్తే చాలా బాగుంటుంది. అంతే అండి, ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాక ఇలా గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో సింపుల్గా షీర్ కుర్మా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా ఈజీ వేలో. మీరు ఈ ఈద్కి కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.